అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వంకాయ, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఈ విధంగా వంకాయలని మనము నీళ్ళలో ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇలాంటి వంకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఈ వంకాయల్ని ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో సాల్ట్ వాటర్లో పెట్టుకున్నానండి. తర్వాతకి చిల్లీస్ అండి, వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి, వెనక తొడం తీసి. అదేవిధంగా అల్లం ఒక ఇంత ముక్క సరిపోద్దండి, ఇది పేస్ట్ చేసుకోవాలి. ఒక చింతపండు అండి, కొంచెం ఇది కదండి, ఇంత చింతపండు ఇలా వేసుకొని మనం గుజ్జులాగా చేసుకోవాలండి. ఇది కర్రీలో వేయటానికి ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము, ఓకేనండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో, ప్రాసెస్ చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనకి టేస్ట్గా ఉండాలి కదండి కర్రీ. ఇంత ఆయిల్ సరిపోద్దండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం జీలకర్ర వేసుకుందామండి. 2 చిల్లీస్ అండి, ఇలా మనకి కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చండి. మా ఇంట్లో తినరు కాబట్టి నేను జీలకర్ర ఒకటే వేస్తానండి. ఆవాలు, శనగపప్పు అవి తినరండి పిల్లలు, అందుకోసమని నేను ఇలా పోపు పెడతానండి. మనకి జీలకర్ర వేయటం వల్ల మంచిగా మనం తిన్నది మంచిగా అరుగుతుందండి, అందుకని నేను జీలకర్ర వేస్తాను. పిల్లలు కూడా జీలకర్ర తింటారు, కానీ పోపు దినుసుల్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అవి తినరండి, అందుకని నేను ఇది వేస్తానండి పోపుకి. ఓకేనండి. ఈ వంకాయ ముక్కల్ని వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది కదండి, మనం లిడ్ తీసి చూద్దామండి. అదండి మనకి తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం 1 స్పూన్ పసుపు వేసుకుందామండి, టర్మరిక్ పౌడర్. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి, 2 టేబుల్ స్పూన్స్ అండి. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము. మళ్ళీ లిడ్ పెట్టేస్తామండి, ఒక 5 మినిట్స్ ఇలా బాయిల్ కానిద్దామండి. ఇప్పుడు మనం ఇవి మిక్సీ పట్టుకొని వద్దామండి. చిల్లీ అను అల్లం వేద్దామండి, అండ్ చిల్లీస్ అండి, ఇవి మనం మిక్సీ పట్టుకొని వద్దామండి. చూడండి, పచ్చిమిర్చి ఇలా తుంపేసుకోవాలి, అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుదామండి. చూడండి, ఇప్పుడు మనము పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకొచ్చామండి, మిక్సీ పట్టుకొని వచ్చాము. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదండి, ఇది చూద్దాము. చిల్లీ పేస్ట్ మనకి ఎంత కారం పట్టిద్దో అంతండి కర్రీకి సరిపడా. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి, ఇది సరిపోయిద్దండి నాకు.
ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు ఉంచుకున్నాం కదండి, దీన్ని ఇలా పిసికేయాలండి. చేయాలి గుజ్జులా. ఇప్పుడు చింతపండు ఉంది కదండి, మనం దీంట్లో పోసేసుకున్నామండి. పోసాం కదండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు వాటర్ పోయటం వల్ల కర్రీ అనేది టేస్ట్గా కమ్మగా ఉంటుందండి, అందుకని కొంచెం పోసుకోవాలండి. ఇప్పుడు మనం అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేద్దామండి. కొంచెంసేపు పెడితే మనకి మంచిగా కుక్ అవుతుందండి. కొంచెం మంట తగ్గించుకొని పెడదామండి. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేద్దామండి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదండి, కర్రీ ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇది కడిగి పెట్టానండి. ఇప్పుడు మనం ఇది కలుపుకుందామండి. చూసారండి, ఎంతో ఎమ్మి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. మనం ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసుకోలేదు కదండి, ఒకవేళ చూసుకొని సరిపోతే కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దామండి. కొంచెం ఈ విధంగా నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు కారం, మనం అల్లం కూడా వేసాం కదండి, మంచిగా మసాలా బాగుందండి. ఎంతో ఎమ్మి వంకాయ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కర్రీ అండి. చూడండి, ఎంతో మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇది ఒక బౌల్లో తీసుకుంటానండి. చూడండి, ఇప్పుడు బౌల్లో తీసుకున్నాను. మన ఎమ్మి వంకాయ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కర్రీ అండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఒక 10 మినిట్స్లో కంప్లీట్గా చేసుకోవచ్చండి. దీన్ని చపాతీలోకి రైస్లోకి మంచిగా తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని మనం కర్రీని ఆస్వాదించవచ్చండి. ఎంతో ఎమ్మి వంకాయ పచ్చిమిర్చి అల్లం పేస్ట్తో చేసిన కర్రీ అండి. చూడడానికి ఎంతో కనువిందుగా ఉంది కదండి, తింటే కూడా అలానే ఉంటుందండి. చూడండి కూర ఎంత బాగుందో, అన్నీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మి వంకాయ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో.